రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు చిగురు వెంకన్న ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీసీ డిక్లరేషన్ను సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలు ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీసీ జనగణన చేపట్టాలని తహసీల్దార్ సురేష్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఓబీసీ మండల అధ్యక్షులు చిగురు వెంకన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ జనగణన చేపట్టి స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ 23 నుండి 42% పెంచుతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇచ్చిన మాటను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మండల అధ్యక్షులు చిగురు వెంకన్న, బీజేపీ నాయకులు ఎదునూరి గోపి, చిట్నేని శ్రీనివాసరావు, ఈడుగురాల సురేష్, కస్తూరి కార్తికారెడ్డి, కాసోడి రమేష్, సాయి శ్రీనివాస్, రమేష్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కిషన్ రెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. 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 ఎలక్షన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీ డిక్లరేషన్ ప్రకటించిందో ఇంతవరకు కూడా బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూడా 8 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా బీసీల పట్ల గత ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలను చిన్న చూపు చూస్తుంది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ డిక్లరేషన్ ఏదైతే మీరు మాట ఇచ్చారో అది ఖచ్చితంగా నెరవేరే వరకు మేము బీసీల ఏకతాటిగా ఉండి మేము పోరాడతాం. ఈరోజు ముస్తాబా మండలంలోని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈరోజు ముస్తాబాద్ ఎంఆర్ఓ గారికి బీసీ డిక్లరేషన్ అనే దాని మీద ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చూత బీసీలకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి బీసీలను వాడుకొని కాలవేపన చేసింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చూత బీసీలకు చేస్తామని చెప్పి మీరు ఎన్నికల హామీలో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మీరు వచ్చి 8 నెలలు గడిచిన చూత మీరు ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి సమావేశం పెట్టలే, ఎలాంటి ఆదేశాలు జారీ చేయలే. ఎందుకంటే మీరు బీసీలు అంటే ఇంత చిన్న సూప అనేదానికి నిదర్శనం ఈరోజు మీరు దీని మీద సమీక్ష సమావేశం పెట్టకపోవడం చిన్న సూపుగా కనబడుతుంది. ఇప్పటికైనా గత ప్రభుత్వం వచ్చిన పరిస్థితులు ఈ ప్రభుత్వానికి రావద్దంటే మీరు ఇచ్చిన హామీ వెంటనే దాని మీద పని ప్రారంభించి బీసీకి సంబంధించిన కుల కుర్మలకు డీడీలు వాపసు ఇస్తారు యాదవ్స్కు. ఆ లోన్సే కావచ్చు, బీసీలకు ఇంకేమన్నా వచ్చే కార్పొరేషన్ లోన్లే కావచ్చు, బీసీ కార్పొరేషనే కావచ్చు, వివిధ రూపాలల్లో బీసీలకు ఏదైతే చెందుతుందో దాని మీద మీరు ఒకసారి సమీక్ష సమావేశం పెట్టి బీసీలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ వినతి పత్రాలు ఇంతటితో ఆగకుండా మీరు ఇట్లా దీని మీద ఏదైనా సమీక్ష సమావేశం పెట్టని వేళల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో